నమస్తే అండి, నేను రజాక్. అమరావతిలో నిర్మించినటువంటి బాహుబలి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారా? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారా? అసలు ఎవరు నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, ఏం జరుగుతుంది, ఏం ప్రచారం చేసుకుంటారు, ఏమైనా అర్థమవుతుందా? దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉందా? అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దీన్ని ఎవరు తీసుకొచ్చినారు? దీని వెనక ఉంది ఎవరు? దీనికి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఈ బ్రిడ్జ్ కను ఇది నేషనల్ హైవే కదా, ఎన్హెచ్ఏ దీన్ని నిర్మించింది కదా, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా నిర్మించింది? అర్థం కానటువంటి పరిస్థితి. ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటిది అనమాట. ఇది ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించినటువంటి రోడ్డుని వీళ్ళు సొంతంగా వీళ్ళ గవర్నమెంట్లో నిర్మించినట్టుగా ఈరోజు ప్రచారం చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. కానీ ఇంకొకటి, ఈ బ్రిడ్జ్ని ఎలా డిజైన్ చేసినారంటే దీన్ని వచ్చేసి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ మాదిరి తయారు చేద్దాం అనుకున్నారు. ఒక నార్మల్ రోడ్డు వేసేసి ఒక వారధిలా చేద్దాం అనుకోలేదు. దీనికంటూ ఒక ఐకానిక్ బ్రిడ్జ్లా తయారు చేద్దాం అనుకున్నారు. అంటే ఒక మంచి స్ట్రక్చర్తో, అటుపక్క ఇటుపక్క కేవలం ఈ గోడలు లాంటివి కట్టడం కాకుండా ఒక మంచి స్ట్రక్చర్తో నిర్మిద్దామంటే దానికి ఎగరామం పట్టినారన్నమాట. థ్యాంక్ యూ జగన్ అన్న. వైఎస్ఆర్ గారు కొన్ని చెట్లు నాటి వెళ్తే అవే చెట్లు నుంచి పళ్ళు కోసి తినేవాడు చంద్రబాబు. నువ్వు చేసిన ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు చంద్రబాబు నేనే చేశాడని చెప్పుకుంటాడు. అసలు దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? మీరు ప్రచారం అంటే లాస్ట్ గవర్నమెంట్లో ప్రచారం చేసుకోలేదు కాబట్టి ఈ స్థాయి ఓటమి వచ్చింది కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దీనికి తెరతీసినారు అనమాట. అదనపు ఖర్చు మేమే భరిస్తామని చెప్పి ఐకానిక్ బ్రిడ్జ్ కట్టడాన్ని కేంద్రం ఒప్పిస్తే ఈయన గారు అలాంటివి మాకు అవసరం లేదు, మామూలు బ్రిడ్జ్ కట్టండి అని చెప్పేసి నేషనల్ హైవే రోడ్లని దాన్ని అడిగితే, అంటే దీనికి డబ్బులు ఏవైతున్నాయో అవి ఇస్తే కనుక తప్పనిసరిగా ఈ రోజున దీనికి సంబంధించి ఒక అత్యద్భుతమైన ఒక కళాఖండంలో దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం ఉండేది. ఇప్పుడు దాన్ని పోగొట్టేసినారు అనమాట. మీరు ఖర్చు పెట్టింది ఏమైనా ఉందంటే గత జగన్ గారి ప్రభుత్వంలో ఐకానిక్ బ్రిడ్జ్ కోసం వేసినటువంటి శిలాఫలకం పైలాన్లని విధ్వంసం చేయడం మాత్రం ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాడు. సో ఇలా కింద కామెంట్లు చూస్తే అన్నీ కూడా తిట్టినటువంటి పరిస్థితి. ఇవి చంద్రబాబు గారు నిర్మించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదు. ఇది నేషనల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అలాగే ఈ బ్రిడ్జ్ ఇది వెస్ట్ బైపాస్కి కలిసేటటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి దాన్ని వీళ్ళు నిర్మించినట్టుగా ఈరోజు చెప్పుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది NH 65 అనమాట. ఇదేనా నిజంగా కట్టేసి అభివృద్ధి చేసేసి దీన్ని చంద్రబాబు నాయుడు గారు వాడేసుకుంటున్నాడో, పవన్ కళ్యాణ్ గారు వాడేసుకుంటున్నారు, మేము కట్టినట్టుని మీరు కట్టినట్టుగా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి ఏదైనా ఒక ప్రచారం చేసుకుంటే దానికి ఏదైనా ఉండేదేమో. కానీ ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కడితే 3.1 కిలోమీటర్కి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని కృష్ణానది మీద కట్టారనమాట, ప్రకాశం బ్యారేజ్కి ఎగువన. దీన్ని వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది మేము కట్టినామని చెప్పి. ఇలాంటి ప్రచారాలు చేసుకుంటే ప్రజలు కూడా నమ్మరు, గుర్తుపెట్టుకోవాలి.